మొన్న చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఏం చెప్తారో ఏమిటో భయంగా ఉంది. గురుగారు నమస్కారం అండి. శుభం. కూర్చోమ్మా, కూర్చో. గుర్తుపెట్టారా? అయ్యో తెలియకపోవడం ఏమిటి? మొన్న వచ్చారు కదండి రాశిఫలాల గురించి చెప్పింది. గుర్తొచ్చింది. మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయండి మాకు. బహుత్ అచ్చా హై. చాలా బాగుందండి. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. శుభం. మరి మాకు ఒక తెలివైన అల్లుడు కావాలండి. తెలివైన అల్లుడు కావాలా? తెలివైన అల్లుడు ఎలా పెళ్లి చేసుకుంటాడమ్మా నీ కూతుర్ని? అదేమిటండి అన్నమాట అన్నారు? అదేనమ్మా రహస్యం. ఎలా చేసుకుంటాడు పెళ్లి? తెలివైన వాడు నీ కూతురు ఎలా పెళ్లి చేసుకుంటాడు? తెలివైన వాడు అసలు మొత్తం పెళ్లి చేసుకోవడం, మా అమ్మాయిని చేసుకోవడం. పెళ్లి చేసుకుంటాడు, మీ అమ్మాయి పెళ్లి చేసుకోడు. ఏమండి? ఏమో నాకేం తెలుసు. నువ్వు జాతక రీత్యా అలా ఉంది. చేయించాలంటారా? చేయించాలి. ఏ హోమాలు ఏమన్నా చేస్తే అన్నీ చేయిస్తాను. చేస్తే తెలివైన మరి భర్త వస్తాడండి. వస్తాడు. మరి మిమ్మల్ని నమ్మి చేయించుకుంటాం. అయ్యో మరి ఎంత అవుతుందండి? 20,000 అవుతుంది. 20,000 అండి. సరేలేండి. మీరు మొన్న వచ్చినట్టు ఎదిచారు కదా, ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడుతుంది. సౌండ్ తగ్గించుకున్నానండి. వాల్యూమ్ తగ్గించుకున్నాను. మిషన్ అక్కర్లేదు నాకు. ఆత్మ మీరే తగ్గించేసుకున్నారు. అయ్యో స్వయం. సరే అలా అయితే మీరు మాకు రాసి ఇస్తారండి? అన్నీ ఇస్తాను, రాసిస్తాను. బ్రహ్మరాత రాసిస్తాను. అడ్రస్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? లేరండి. దాని సరంజామా అంతా రాయాలి కదా. దానికి ఎక్స్ట్రా అవుతుంది 5,000. 5,000 ఎక్స్ట్రా. సర్లేండి. మరి ఇంకా మా అమ్మాయికి మంచి అల్లుడు కావాలి కదా. వండర్ఫుల్. ఉంటానండి. నమస్తే. మా ఆవిడ అదేమిటండి వయసులోను? ఏమిటండి వయసులో పిన్ని గారు ఏమిటి? 20 కవళ్ళు. 20 కావాలా? 10 ఏళ్ళకి 20 కవళ్ళు. అయ్యి బాబాయ్ వాళ్ళు అందరూ ఎక్కడ ఇచ్చారు? నీలా ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా డబ్బులు. ఈ ఇళ్ళని ఆమె ఊరంతా అదే. ఎక్కడ దాచారండి వాళ్ళందరినీ? వాళ్ళందరూ గుడులు గోపురములు అన్ని చోట ఉంటారు వాళ్ళు. మొత్తం అంతా మీ పిల్లలు ఉన్నారు. మళ్ళీ అయ్యి బాబాయ్ నాకు చెప్పండి. అలా అయితే ఏదో సారీ చీర ఏదో పట్టు కూర్చుంటాను. స్వీటు హాటు అన్ని. ఉంటానండి. చాలా సంతోషం అమ్మా. చాలా